హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ రోజు వ్లాగ్ వచ్చేసి మనకి జాన్ 22 అయోధ్యలో రాముడికి ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు ఇంట్లో మనందరినీ కూడా దీపాలు వెలిగించి, అలాగే బయట గుమ్మంలో కూడా దీపాలు వెలిగించాలి అని చెప్పారు కదా. సో నిజంగా ఆ రోజు ఒక పండగలాగా అనిపించిందండి నాకైతే మాత్రం. అందుకే నేను కూడా ఇక్కడ దీపాలు అయితే వెలిగించి దీపారాధన చేస్తూ ఉన్నాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామే మనోరమే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ ఇంకా ఇక్కడైతే నేను పిల్లలు కలిసి పూజ అయితే ఇలా చేసుకుంటూ ఉన్నామండి. ఇంకా పిల్లల దగ్గర రామనామం అయితే చెప్పించాను ఒక 11 సార్లు. మనకి విష్ణు సహస్రనామాల్లో ఈ రామనామం ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క రామనామం చెప్తే చాలు మొత్తం విష్ణు సహస్రనామాలు చదివినంత పుణ్యం అని చెప్పారు. అందుకని చెప్పి పిల్లలకి 2 డేస్ ముందు నుంచి ఈ రామనామం నేర్పించాను. ఇప్పుడైతే ఒక 11 టైమ్స్ చెప్పి ఇంకా స్వామికి ఇలా హారతి అయితే ఇస్తున్నాను. నాకైతే నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మనం ఒక్కలం చేసుకునేది నార్మల్ పూజ, అందరం కలిసి చేసుకుంటే అది ఒక పండగ. ఇప్పుడు ఎక్కువగా ఈ టీవీలు ఫోన్లు రావడం వల్ల తెలియని వాళ్ళు కూడా అంటే కొత్త విషయాలన్నీ తెలుసుకొని చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు దీపాలు వెలిగించి చాలా బాగా అనిపించింది నాకైతే. సో అందరూ షేర్ చేసుకుంటున్నారు వాట్సాప్లో, ఆ తర్వాత ఇట్లా యూట్యూబ్లో అంతా కూడా షేర్ చేస్తూ ఉన్నారు నేను ఇలా చేసుకున్నాం అని చెప్పేసి. ఇదంతా చూస్తే నాకు ఎలా అనిపిస్తుంది అంటే రాముడికి మళ్ళీ పట్టాభిషేకం జరిగినట్లుగా అనిపించిందండి. రాముడు మళ్ళీ అయోధ్యకి అయితే వచ్చేసారు. సో నాకు నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. అసలు మాటలతో చెప్పలేను అనమాట. టీవీలో చూస్తూ ఉంటే నిజంగా ఒక పండగలాగే ఉంది నాకైతే మాత్రం. ఇంకా అక్షింతలు అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి ఇంకా పూజ చేసి పిల్లలు నేను అయితే వేసుకున్నాము. అంటే అందరికీ పంపించారు కదా అక్షింతలు. సో ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. అవన్నీ అలాగే దేవుడి దగ్గర పెట్టాను. ఇప్పుడు ఏదైనా పండగలప్పుడు లేదా పిల్లల బర్త్డే అప్పుడు పనికొస్తాయి కదా అక్షింతలు అని చెప్పి ఆ ప్యాకెట్లో అలాగే ఉంచాను. కొన్ని మాత్రం తల మీద అయితే వేసుకున్నాము. అలాగే స్వీట్ కూడా చేశానండి. కాజు బాల్స్ చేశాను అనమాట. కాకపోతే ఆ రెసిపీ మీతో అయితే షేర్ చేయలేదు, ఎందుకంటే టైం లేదు. సో త్వరగా పూజ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా త్వరగా స్వీట్ అయితే చేసేసాను. ఇంకా మా పిల్లలు అయితే ఆ స్వీట్ కోసం వెయిటింగ్ అనమాట. అమ్మ ఎప్పుడు ఇస్తావమ్మా స్వీట్ అని చెప్పేసి. ఇంకా ఇస్తానులే అమ్మ అని చెప్తా ఉన్నాను. ఇంకా వాళ్ళైతే బాగా దండం పెట్టుకుంటున్నారు. ఏం కావాలరా మీకు అని అంటే, అమ్మ నాకు ఫస్ట్ ర్యాంక్తో పాటు నా ట్యాబ్ రిపేర్ అయిపోవాలని చెప్తున్నాడు అనమాట మా చిన్నోడు. వాడి ట్యాబు ఇరిగిపోయిందండి. ఇరిగిపోయింది అనడం కంటే కూడా నేనే ఇరగొట్టేశానని చెప్పాలి. ఎందుకంటే వాడు అసలు అన్నం సరిగా తినట్లేదు, సరిగా చదువుకోవట్లేదు, అస్తమానం ఆ ట్యాబ్ పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అందుకే కోపం వచ్చి చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేశాను అనమాట, ఎలా అయినా అది పగలగొట్టేయాలి అని చెప్పి. మొత్తానికి ఆ రోజు కోపం వచ్చింది, నా చేతులతో నేనే పగలగొట్టి పక్కన పెట్టేశాను. ఇంక దాన్ని అయితే రిపేర్ చేయించలేదు. అంటే ఇప్పుడు మళ్ళీ దాని జోలికి వెళ్ళట్లేదు. టైంకి తింటున్నాడు, చదువుకుంటున్నాడు, బయటికి వెళ్ళి మెయిన్గా ఆడుకుంటున్నాడు. అదే ట్యాబ్ ఉంటే చేతిలో పట్టుకొని ఇంకా అలా దాంట్లోనే చూస్తూ ఉండిపోతున్నాడు అనమాట. అందుకే మొత్తానికి కొంచెం గుండె గట్టిగా చేసుకొని ట్యాబ్ అయితే కింద వేసేసాను అనమాట, పగిలిపోయింది. సో ఇంకప్పటి నుంచి ఏంటంటే ఇంక వాడు 2 డేస్ ఏడ్చాడు. తర్వాత కొంచెం డైవర్ట్ చేసి బయటికి తీసుకెళ్ళి అటు ఇటు కొంచెం డైవర్ట్ చేసాం, కొంచెం మారాడనమాట. సో ఇప్పుడు దేవుడిని అదే అడుగుతున్నాడు, నా ట్యాబ్ మళ్ళీ నాకు రావాలి అని చెప్పి. కొంచెం బాధ అనిపించింది కానీ ఇంక తప్పదండి, కొన్ని కొంచెం కఠినంగా తీసుకోవాలి డెసిషన్స్. అందుకే అలా పగలగొట్టేశాను అనమాట నేనే. అయితే ఇంక ఇది వచ్చేసి మళ్ళీ మార్నింగ్కి ప్రిపరేషన్ అనమాట. అయితే టీ మానేద్దాం అన్నారండి మా వారు. సో ఎంతవరకు అది నిజం అనేది నాకు తెలీదు. ప్రస్తుతానికైతే మాత్రం టీకి బదులుగా నేను ఇక్కడ రాగి జావ తాగుదాం అని చెప్పేసి ఒక చిన్న టీ కప్పు రాగులు, ఒక 10 బాదం పప్పు, ఒక 5 జీడిపప్పులు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ మొన్న మా చెల్లి వచ్చేటప్పుడు తీసుకొచ్చిందనమాట, అవి ఉన్నాయి. అవి ఒక స్పూను సన్ఫ్లవర్ సీడ్స్ అయితే వేసి నానబెడుతున్నాను. సో ఇదేంటంటే బాగా నానిన తర్వాత
ఉదయము మిక్సీ చేసి ఆ పాలతోటి రాగి జావలాగా బెల్లం కలిపి వేడిగా తాగాలి. మా ఆయన ఏమన్నారంటే రాగి జావ చల్లగా కాదు, నాకు టీ మానేస్తాను, కాకపోతే ఉదయం ఏదైనా వేడిగా ఇవ్వాలి అని అడిగారు. వేడిగా అంటే ఇంకా లెమన్ టీ, గ్రీన్ టీ లేదంటే రాగి జావ వేడిగా తాగుతావా, బలం కూడా వస్తుంది అంటే సరే చేసి ఇవ్వు అన్నారు. అందుకని చెప్పేసి ఇంకా రాగి జావ అయితే చేస్తున్నాను. ఇంకా అలాగే టిఫిన్ ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి ఏంటి అంటే నేను మామూలుగా పెసరట్టు తెలుసు కదండి మనకి. సో పెసరట్టు కాకుండా పెసరట్టు పిండితోటి ఊతాపంలాగా చేస్తున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే 1 గ్లాసు మినప్పప్పు, 2.5 గ్లాస్ వరకు పెసరపప్పు అయితే తీసుకున్నాను. అదే 2-3 గ్లాసులు పెసరపప్పు తీసుకోండి, 1 గ్లాస్ మాత్రం మినపప్పు తీసుకొని కడిగేసి నానబెట్టేసుకోండి. సో నైట్ కనుక ఇవన్నీ చేసి పెట్టుకుంటే ఉదయానికి మనకి టిఫిన్కి ప్లస్ రాగి జావ 2 చేసుకోవచ్చు కదా. 2 కూడా మంచి హై ప్రోటీన్ టిఫిన్, అలాగే డ్రింక్ అనమాట. అది మంచి హెల్దీ డ్రింక్. సో అది కంటిన్యూగా తాగితే మాత్రం నిజంగానే మంచి బలం వస్తుంది రాగి జావ మాత్రం. సో అందుకోసం అయితే చేశాను. మరి ఎన్ని రోజులు తాగుతామా అనేది మాత్రం నా చేతుల్లో లేదనమాట. సో అలాగే ఇంక ఇది వచ్చేసి బీట్రూట్. ఉదయం లంచ్ బాక్స్లోకి బీట్రూట్ అయితే కట్ చేసి బాక్స్లో వేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఉదయాన్నే మళ్ళీ అవన్నీ చేయాలి అంటే ఈ కటింగ్స్ అన్నీ అంటే టైం సరిపోదు కదా. అందుకని చెప్పి ఏదైనా సరేనండి, అంటే ఏ వెజిటేబుల్స్ అయినా సరే ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటాను, ఉదయాన్నే హడావిడి అయిపోద్ది కదా అందుకని చెప్పేసి. సో ఇంక అవన్నీ కూడా అక్కడ పెట్టేసి ఇంకా నైట్ నిద్రపోయాను. తర్వాత ఉదయాన్నే 5:30కి లేచాను అనమాట. సో ఇదిగోండి చూస్తూ ఉన్నారు కదా. సో ఎర్లీ మార్నింగ్ అయితే లేచి మామూలుగా అయితే 6కే లెగుస్తాను, కాకపోతే ఇవాళ వ్లాగ్ షూట్ చేద్దామని చెప్పేసి ఇంకా ఎర్లీగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచాను అనమాట. అయితే ముగ్గు ముందు రోజు ఈవినింగే వేసాను, అందుకనే ఇంకా గుమ్మం అయితే ఏం తొడవలేదు, నీట్గా ఉంది కదా అని. ముగ్గు ఎలాగో ఉంది కదా అని గుమ్మం తొడవకుండా ఇంకా వంట చేద్దామని చెప్పి ఇంకా వంటగదిలోకి అయితే వస్తున్నాను. పూజ అయిపోయిన తర్వాత ఇంకా వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి. ఇంకా మా వారు వచ్చారు, ఇంకా అలా మాట్లాడుతూ ఇంకా టీవీ చూస్తూ అయిపోయిందనమాట. రాముడు గురించి డిస్కషన్ తోటే అయిపోయింది. సో ఇంకేం చేయలేదు ఆ వ్లాగ్ అయితే. అందుకే మార్నింగ్ వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట. సో ఇంకా ఇదిగోండి మనం నైట్ నానబెట్టుకున్నాం కదా, ఇవి వచ్చేసి రాగులు. ఇదిగోండి ఎంత బాగా నానేయి కదా. సో ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ చేసి ఆ వచ్చిన పాలతోటి, అంటే రాగి పాలు వస్తాయి కదా మిక్సీ చేస్తే, దాంతో రాగి జావ అయితే చేస్తాను. అలాగే పెసరపప్పు కూడా బాగా నానిపోయింది. పెసరపప్పు, మినప్పప్పు వేసాను, నేను బియ్యం వేయలేదండి. మినప్పప్పు వేస్తే అదొక టేస్ట్ అనమాట. ఈ పెసరపప్పు, మినప్పప్పు 2 మిక్స్ అయ్యి ఒక మంచి టేస్ట్ అయితే వస్తుంది. చాలా కమ్మగా ఉంటుంది అనమాట, రుచిగా ఉంటుంది. మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇది నైట్ అంతా నానాల్సిన అవసరం కూడా లేదు, ఒక 2 అవర్స్ నానినా కూడా చాలు. కాకపోతే నేను ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను. ఇంకా లంచ్ బాక్స్లోకి ఫస్ట్ అయితే ఇంకా రైస్ పెట్టేస్తున్నాను, ఈ లోపల అన్నం ఉడుకుతూ ఉంటుంది కదా అని చెప్పి. ఇంకా పాలు, టీ అయితే ఏం పెట్టట్లేదు, చెప్పాను కదా రాగి జావ అయితే చేస్తున్నాను. సో రాగి జావ కోసం ఫస్ట్ అయితే వేడి నీళ్ళు అయితే మరుగుతూ ఉంటాయి. ఈ లోపల నేను దాన్ని మిక్సీ అయితే చేసుకుంటున్నాను. అయితే మనం చేసుకునిందంతా కలిపి ఒక చిన్న టీ గ్లాస్ రాగులే అయినా మనకి పెద్ద గ్లాసుల నిండుగా ఒక 3-4 గ్లాసెస్ వరకు రాగి జావ అయితే వస్తుంది. కొంచెం పలచగా చేస్తాను నేను, మరి చిక్కగా ఉంటే తాగలేము. కొంచెం పలచగా చేయడానికి నేనైతే ఇక్కడ దాదాపు 1/2 లీటర్ కన్నా కొంచెం ఎక్కువ వాటరే వేసుకున్నాను. ఎందుకంటే ఈ రాగులు బాగా ఉడకాలి, అందుకని కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. సో వాటర్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇంక ఈ రాగులు ఇవన్నీ కూడా ఆల్రెడీ కడిగేసి నేను నానబెట్టుకున్నాను కాబట్టి ఇంక ఇప్పుడైతే ఏం కడగట్లేదు అనమాట, డైరెక్ట్గా మిక్సీ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలాగా మిక్సీ చేసేసుకొని బాగా మెత్తగా పాలన్నీ వచ్చేయాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఏంటి అంటే ఏదైనా టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, సో ఇదిగోండి ఇలా అయింది. ఇప్పుడు దీన్ని ఒక టీ స్ట్రైనర్ తోటి వడకట్టేసుకోండి. చిన్నప్పుడైతే మా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మా అమ్మ, పిన్ని వాళ్ళు చేసేవాళ్ళు అనమాట, తరచూ చేసేవాళ్ళు. ఇది సనికెల రాయి ఉంటుంది కదా, మనం దంచుకునేది, నూరుకునే రాయి ఉంటుంది కదా, నానబెట్టేసిన రాకుల్ని నూరి అది తీసి ఒక కాటన్ క్లాత్లో వేసి పిండి ఆ పాలతోటి రాగి జావ చేసి దాంట్లో జీడిపప్పు అవన్నీ పలుకులు వేసేవాళ్ళు అనమాట.
అంటే తాగేటప్పుడు ఆ పలుకులు తగులుతూ ఉంటే బాగుంటాయి కదా అని చెప్పి. కాకపోతే ఇప్పుడు నూరే అంత టైము లేదు, పలుకులుగా తగులుతుంటే చిరాగ్గా ఉందట. ఉదయం పూట అవి నవలాలంటే చిరాగ్గా ఉందంట మా వారికి. ఒకసారి అలా చేసి తాగలేదు. అందుకని ఇంకా బాదం పప్పు, జీడిపప్పు కూడా రాగులతో కలిపి మిక్సీ చేసేసాను. ఇంకా ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి ఆప్షనల్ అండి, ఉన్నాయి కదా అని వేసాను అంతే. ఆ తర్వాత మీరు తినే స్వీట్ని బట్టి బెల్లం అయితే కలుపుకోండి. నేనైతే ఒక 3 స్పూన్స్ వరకు బెల్లం వేసాను. అలాగే ఒక పావు స్పూను ఇలాచీ పౌడర్ వేసాను, కొంచెం మంచి స్మెల్ వస్తుంది కదా అని. కొంతమంది నీళ్ళకు బదులుగా పాలు వేస్తారు. సో పాలు బాగా మరిగించి ఆ పాలల్లో ఈ రాగి పాలు కలుపుతారనమాట. కాకపోతే పాలు వాసన అస్సలు పడట్లేదు. ఇది వరకు అలాగే చేశాను, నేను తాగట్లేదు, పిల్లలు కూడా తాగట్లేదు అలాగా. సో మీరు బాగా ఇంకా ఎక్కువ బలం కావాలి అనుకుంటే నీళ్ళకు బదులుగా పాలు మరిగించి ఆ పాలల్లో ఈ రాగి పాలు కలిపి చేయండి, అలా కూడా బాగుంటుంది. కాకపోతే నాకు పాల స్మెల్ నచ్చదండి, అందుకే పాలైతే వేయలేదు. సో చూసారు కదా, నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ రాగులు అంటే ఒక 100 గ్రాములు ఉంటాయి అనుకుంటా. 100 గ్రాముల రాగులకి చూడండి ఎన్ని గ్లాసెస్ వచ్చాయో. సో ఇంకా వాటర్ కూడా నేను ఫస్ట్ మీరు అనుకోవచ్చు ఇంత వాటరా అని, మరి అంత వాటర్లోనే రాగులు బాగా ఉడుకుతాయి అన్నమాట, లేకపోతే మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది. సో రాగి జావ అయితే చేసేసి ఇచ్చాను. పిల్లలైతే ఇంకా పక్కన పెట్టాను, పిల్లలకి ఇప్పుడే లేచారు. ఇంకా మా వారికి ఇచ్చాను, తనైతే వేడిగా తాగుతూ ఉన్నారు. నేనైతే ఒకవైపు తాగడం, ఇంకో వైపు ఏమో వంట చేయడం అనమాట. సో 2 ప్యారలల్గా చేస్తూ ఉన్నాను, టైం సరిపోదు కదా అని చెప్పేసి. సో ఇంక ఇక్కడ బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. సో బీట్రూట్కి అయితే ఫస్ట్ కడాయిలో ఉల్లిపాయ అయితే ఏం వేయలేదు, నార్మల్గా పోపు అయితే పెట్టేశాను. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి పోపు అయితే పెట్టేసుకొని శనగపప్పు వేసాను పోపులో. పోపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్, ఉప్పు, పసుపు వేసాను. కారం లాస్ట్లో వేసుకుంటాను అనమాట. ఇంకా వాటర్ ఏం వేయను, సిమ్లో పెట్టేస్తే మూత పెట్టేస్తే ఆవిరికే ఉడికిపోతుంది. ఇదిగోండి ఇలాగా. సో రైస్ ఒకవైపు ఉడుకుతుంది, ఇంకా బీట్రూట్ అయితే ఫ్రై అవుతుంది. ఇంకా కలుపుకోవడానికి నైటు ములక్కాడ పప్పుచారు చేశానండి. సో అది ఉందన్నమాట మా వారికి. పిల్లలేమో ఇంకా పెరుగు అడిగారు, పెరుగన్నం అలాగే బీట్రూట్ ఫ్రై అనమాట. సో ఇంక ఇది వచ్చేసి నేను మీకు పెసరట్టు అంటే పెసర ఊతాపం అని చెప్పొచ్చు, లేదా పెసరపప్పుతో చేసిన పిజ్జా అనైనా చెప్పొచ్చు అనమాట, అలా ఉంది. సో దాంతో టమాటో చట్నీ అనమాట. సో టమాటో చట్నీ వచ్చేసి ఒక పావు కేజీ టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వాటర్ వేసి ఉడికించుకుంటున్నాను. ఇది దీంతో దోసతో దేంతో అయినా బాగుంటుంది టమాటా చట్నీ. అందుకని స్టవ్ మీద పెట్టేశాను, అదైతే ఒకవైపు ఉడుకుతుంది, ఇంకోవైపు బీట్రూట్ అయితే ఫ్రై అవుతూ ఉంది, రైస్ అయితే ఉడికిపోయింది అనమాట. ఇంక ఇక్కడేమో పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దోసపిండిలాగా మనం రుబ్బుకోవాలి అంతే. కొంచెం వాటర్ చాలు, ఎక్కువ వాటర్ వద్దు, మరీ పలచగా ఉండకూడదు. కొంచెం ఊతాపం అంటే తెలుసు కదా, మనకు కొంచెం పిండి తిక్కుగా ఉండాలి. సో పిండి అయితే ఇలా కలుపుకున్నానండి. ఇంక ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు వంట సోడా వేసుకుంటున్నాను, చిటికెడు చాలు, ఎక్కువ వద్దు. అలాగే రుచికి సరిపడా సాల్ట్. ఇంక ఇందులో వెజిటేబుల్స్ వచ్చేసి క్యాప్సికమ్ అలాగే ఆనియన్ తీసుకుంటున్నాను. క్యారెట్ కూడా వేద్దాం అనుకున్నాను, కాకపోతే మర్చిపోయాను నైట్ కట్ చేసుకోవడము, ఇంక అందుకే వేయలేదు క్యారెట్. ఇంక ఇది వచ్చేసి కొత్తిమీర పేస్టు, పచ్చిమిర్చి పేస్టు. సో మీకు ఒకవేళ పేస్ట్ లేకపోతే మిక్సీ చేసేటప్పుడే ఒక 2 పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర కలిపేసి మిక్సీ చేసేసేయండి. నా దగ్గర ఆ పేస్ట్ ఉంది, అంటే పచ్చిమిర్చి పేస్టు, కొత్తిమీర పేస్టు ఉంది కాబట్టి అవి కలుపుకున్నాను. సో పిండి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇక్కడేమో బీట్రూట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. దాంట్లో ఫైనల్గా కొంచెం కారం కనుక జల్లేస్తే అయిపోద్ది. మామూలుగా నేను శనగల పొడి కానీ, లేకపోతే కొబ్బరి పొడి కానీ, లేకపోతే పల్లీల పొడి ఇలా చాలా వేస్తాను, ఇంకా శనగపిండి కూడా వేస్తాను. కాకపోతే అన్నీ అయిపోయాయి, అన్నీ చేసుకోవాలన్నమాట. సాంబార్ పొడి దగ్గర నుంచి ఇంకా అన్ని రకాల పొడులు అన్నీ అయిపోయాయి, అన్నీ చెయ్యాలి, టైం కుదరట్లేదు, అన్నీ చేసుకోవాలి. అందుకే కారం ఒకటే వేసి ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఇంక ఇది వచ్చేసి టమాటా చట్నీ కోసం టమాటాలు కూడా ఉడికిపోయాయి, దాన్ని అయితే మిక్సీ చేయాలి. ఇంక ఇక్కడైతే ఈ తవా పెట్టేశాను. సో ఊతాపం వేసుకుందాం అని చెప్పేసి పెసరపప్పు, పెసరట్టుతో, అంటే పేరు ఇంకా ఏం పెట్టలేదండి, పెసరపప్పుతో చేసిన ఊతాపం అనమాట. మామూలుగా మనం ఊతాపం అంటే మినపప్పుతోనే కదా చేస్తాము. సో పెసరపప్పుతో చేసిన ఊతాపం పెసరట్టు కంటే కూడా చాలా బాగుంది, నిజంగా చెప్తున్నాను, అబద్ధం కాదు. చాలామందికి పెసరట్టు నచ్చదు, ఎవరో ఎందుకు నాకే నచ్చదు, మా వారికి పెసరట్టు చాలా ఇష్టం. కానీ నాకు పెసరట్టు కంటే కూడా నాకు ఈ ఊతాపమే బాగా నచ్చిందనమాట. సో క్యాప్సికమ్ వేసాం కదా, క్యాప్సికమ్ ఆ ఫ్లేవర్ చాలా బాగుంది తినేటప్పుడు.
ఇది కమ్మగా ఉంది. ప్లస్ ఆ క్యాప్సికమ్ తగులుతూ ఉంటే పిల్లలు కూడా ఏదో పిజ్జా లాగా ఉందన్నమాట వాళ్ళకి. సో ఫస్ట్ అయితే పిల్లల కోసం కొంచెం లావుగా వేస్తున్నాను. ఎందుకంటే హాఫ్ హాఫ్ తినేస్తారనమాట. సో మీరు కొంచెం కావాలన్నా ఇంకొంచెం పలుచగా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఒకటేసారి అయిపోద్ది కదా అని నేను కొంచెం లావుగా వేసుకున్నాను. సో దాని మీద ఏంటంటే ఇలాగా కొంచెం ఈ క్యాప్సికము, ఆనియన్ ఇవన్నీ కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఇంకా చాలా వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. అంటే మనం బీట్రూటు, క్యారెట్ ఇట్లా రకరకాల వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను మాత్రం ఆనియన్, క్యాప్సికమ్ ఒకటే వేసుకున్నాను. అయితే ఆయిల్ కొంచెం వేసుకొని మూత పెట్టేసి చాలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం లావుగా వేసుకున్నాం కదా, సో అది కుక్ అవ్వడానికి టైం పడుతుంది. కొంచెం సిమ్లో పెట్టి స్లోగా కుక్ చేసుకోవాలి. ఇంకా టమాటా చట్నీ మిక్సీ చేసేసాను. అందులో షుగరు, సాల్ట్ వేసుకుంటున్నాను. షుగర్ కంపల్సరీగా వేసుకుంటే స్వీట్గా, కారంగా, పుల్లంగా, తీయగా ఉంటుందన్నమాట ఈ చట్నీ. చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా. ఈ ఒక్క దోసతోనే కాదు, బోండా, ఇడ్లీ, దోశ, పల్లి చట్నీ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే నాకు టైం లేదు పల్లి చట్నీ చేయడానికి. ఇంక అందుకే ఓన్లీ టమాటా చట్నీతోటి ఆపేసాను అనమాట చేయడం. అంటే వీడియో తీసేటప్పుడు కంగారు అయిపోతుందండి. అంటే మీకు రెసిపీ కరెక్ట్గా చూపించాలి, ప్లస్ టైంకి వీళ్ళకి క్యారేజ్ కట్టాలి అంటే మరి నాకు కొంచెం కంగారు వస్తుంది అనమాట. సో ఇది కొత్త రెసిపీ కదా, అందుకే మీతో షేర్ చేద్దామని ఇంకా మార్నింగ్ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. కొత్త రెసిపీ అంటే చాలామందికి ఇలా పెసరట్టు తెలుసు కానీ పెసరపప్పుతోటి ఊతాపం తెలియదు కదండి. సో మీకు తెలుసా లేదా నాకు చెప్పండి. సో ఇది బాగా అనిపించింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట. ఏదో పిజ్జా తిన్నట్లు తిన్నారు. ఇది ఈవినింగ్ టైం స్నాక్లా కూడా చేయొచ్చు. సో మీ ఇష్టం. ఉదయం అయినా టిఫిన్ అయినా బాగానే ఉంది. ఈవినింగ్ మనకి పెసరట్టు చేసుకున్న తర్వాత పిండి మిగులుతుంది కదా, పిండి మిగిలినప్పుడు ఇలా ఈవినింగ్ టైంలో వేసి ఇవ్వండి పిల్లలకి స్నాక్ లాగా బాగుంటుంది. సో ఇదిగోండి ఇంక ఇలా కట్ చేసేసాను. వేడి మీదే కట్ చేయండి, తీసిన తర్వాత కట్ చేయలేమన్నమాట. అందుకే పెనం మీదనే 4 ముక్కలుగా కట్ చేసేసాను. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి మా వారికి కొంచెం చిన్నది. ఫస్ట్ అయితే కొంచెం పెద్దది వేసాను కదా, ఇది వచ్చేసి కొంచెం చిన్నగా వేసాను అనమాట. ఇది మా వారి కోసం. సో తనకి ఏంటంటే ఇంక బాక్స్ కట్టేయాలి, టిఫిన్ కూడా బాక్స్ కట్టేయాలి, లంచ్ కూడా బాక్స్ కట్టేయాలి కాబట్టి ఇంకా తనకైతే వేసేసాను. ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేస్తున్నాను. ఇంకా పిల్లలకి ఇదిగోండి చట్నీ, అలాగే ఉతాపం. చూస్తున్నారు కదా బాగా ఉడికింది. ఈ కడాయి ఏంటంటే చాలా లావుగా ఉంటుందండి, అంత త్వరగా మాడిపోదన్నమాట. మనం స్లోగా సిమ్లో కనుక పెట్టేస్తే బాగా కుక్ అవుతుంది. పిజ్జాలు ఇలాంటివి చేసుకోవడానికి ఈ ఐరన్ కడాయి చాలా బాగుంది. సో ఇదిగోండి ఇంక ఇక్కడైతే పిల్లలకి ఇస్తూ ఉన్నాను. ఏంటంటే మా చిన్నోడు ఇప్పుడు హోంవర్క్ రాస్తున్నాడు ఏంటి అనుకుంటున్నారు కదా, కాదండి అది హోంవర్క్ కాదు. ఈ మధ్య ఏంటంటే మా చిన్నోడికి వాళ్ళ మేడము స్మైలీ బొమ్మలు ఇస్తుంది అనమాట. సో ముందుగా వర్క్ అన్నీ ఫినిష్ చేసేస్తున్నాడు. హోంవర్క్స్ కాకుండా రేపు చేయాల్సినవి కూడా ఈరోజే చేసేస్తున్నాడు అనమాట. సో దానివల్ల ఏంటంటే వాడికి స్కూల్లో స్మైలీ బొమ్మలు ఇస్తున్నారంట, వెరీ గుడ్ అంటున్నారంట. అందుకని చెప్పేసి రేపు చేయాల్సిన వర్క్ ఏదో ఇప్పుడే ఫినిష్ చేస్తున్నాడు. పక్క నుంచి లక్కీ ఏమో తిడతా ఉన్నాడు, అమ్మ అది రేపు చేయాల్సిన వర్క్ అమ్మ, ఇవాళే చేస్తున్నాడు వాడు టైం అవుతుంటే టిఫిన్ చేయకుండా అని. ఈ తమ్ముళ్ళు చెల్లిళ్ళు ఉంటే ఇదే బాధ అనమాట. ఎందుకంటే వాళ్ళు త్వరగా రెడీ అవ్వరు. త్వరగా రెడీ అయిపోయిన వాళ్ళకేమో కంగారు, ఆటో వచ్చేస్తుంది వీడెప్పుడు రెడీ అవుతాడా అని చెప్పేసి ఇంక అలాగా సరే అది మళ్ళీ రాసుకోవచ్చు, ముందు నువ్వు తినమ్మా అని చెప్పి టిఫిన్ ఇచ్చేసి వెళ్ళాను. ఎలాగో లక్కీగా వాళ్ళే తింటున్నారు, నువ్వు పెట్టమ్మా అనుకుంటున్నానా. ఇంకేంటంటే మా వారికి కూడా రెడీ అయిపోయింది. బాక్స్ అన్నీ కూడా ఇదిగోండి ఇలా కట్టేస్తున్నాను. సో మా వారికి ఏంటంటే పప్పుచారు, పెరుగు, అలాగే బీట్రూట్ ఫ్రై అయితే కట్టాను. ఇంకా పిల్లలకి మాత్రం పప్పుచారు వద్దన్నారు వాళ్ళు, అందుకని ఓన్లీ బీట్రూట్ ఇంకా పెరుగన్నం. ఏదైనా అండి ఇలా ఫ్రైస్ అయితే తినేస్తారనమాట. అంటే ఈ బీట్రూట్ ఫ్రై, క్యాబేజీ ఫ్రై, ఆ తర్వాత బీన్స్ ఫ్రై, ఏవైనా సరే వెజిటేబుల్స్ ఫ్రై చేసి కట్టేస్తే తినేస్తారు, వదిలేరు, తింటారు. దాంతోపాటు చారు, పెరుగు ఎక్కువ. పప్పు ఏంటంటే పప్పులో ఆనియన్స్ లేకపోతే టమాటాలు, పచ్చిమిర్చి అవి తగులుతాయి కదా, సో వాళ్ళకి అది తీసుకొని తినడానికి చిరాకు. ఇంట్లో అనుకోండి ప్లేట్ ఉంటుంది కదా, సో ప్లేట్లో ఇష్టంగా తింటారు పప్పు. కానీ బాక్సెస్లో ఏంటంటే అవి తినేటప్పుడు అవి తగులుతాయంట, అందుకని పప్పు కట్టొద్దని చెప్తున్నారు వాళ్ళు. సరే అని చెప్పి ఇంకా పెరుగు ఒకటే కట్టేశాను. ఇంకేంటంటే ఇంక రెడీ అయిపోయి ఆటో కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా మా వాడికి కొత్త షూ, చిన్నోడికి షూ పాడైపోతే 2 days బ్యాక్ కొత్త షూ కొన్నారు వాళ్ళ డాడీ. ఇంకా ఆ షూని ఎలా చూసుకుంటున్నాడంటే వాడు అలా చూసుకుంటా ఉన్నాడు అనమాట. అసలు మరకలు పడకుండా వాళ్ళ డాడీ తిట్టారు, ఎన్ని షూస్ మారుస్తావురా నువ్వు అని చెప్పి తిట్టాడనమాట. సో దానికోసం షూని ఏదో పెళ్లి కూతురులా చూసుకుంటున్నాడు ఆ షూని, ఇంత మరకు కూడా పడకుండా తుడుచుకుంటూ. హాయ్ అండి,
అందరూ వెళ్ళారు, మా వారు పిల్లలు అందరూ వెళ్ళిపోయారనమాట. సో ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంట్లో పని ఉంది, ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా ఉందన్నమాట. అంటే బెడ్షీట్స్ అయితే సర్దాలి, హాల్లో అయితే సోఫా కవర్స్ వేయట్లేదండి అస్సలు. పొద్దున్నుంచి సాయంకాలం వరకు నీట్గా ఉంటాయి సోఫా కవర్లు. సాయంకాలం ఇంక పిల్లలు వచ్చిన తర్వాత వాటిని తొక్కి తొక్కి అలా పాడు చేస్తున్నారంటే అలా చేస్తున్నారు. సర్దుకోలేకపోతున్నానని చెప్పి ఇంకా సోఫా మీద కవర్లు అయితే వేయడం ఆపేసాను. ఇదిగోండి బెడ్ చూసారా ఎలా ఉందో. అంటే మా వారు సర్దేస్తూ ఉన్నారు ఒక 1 వీక్ నుంచి, నేనేమో బద్దకిచ్చాను. ఇంక ఇప్పుడు మా వారు ఇవాళ టైం లేదని సర్దకుండా వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడు నేను సర్దాలి. అయితే ఇదిగోండి వంటగది ఇలా ఉంది. వంటగది బాగానే ఉంటుందిలేండి, ఎందుకంటే నైట్ క్లీన్ చేస్తాను కాబట్టి. సో ఉదయానికి వంటగది బాగానే ఉంటుంది. ఇప్పుడు కొంచెం జావ వేడి పెట్టుకొని తాగుదామని. ఇదిగోండి ఇది కొంచెం వేడి పెట్టేసుకుంటే గోరువెచ్చగా తాగితే బాగుంటుంది. నాకు ఎందుకో చల్లగా నచ్చదు. బాగుంటుందండి. పాలు వేస్తే ఎందుకో నాకు ఆ పాల స్మెల్ నచ్చదు, కానీ ఇలా అయితే బాగుంటుంది. ఉత్తి రాగులు, జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి ఉన్నాయని వేసాను. మామూలుగా అయితే వేయను, అవి ఉన్నాయన్నమాట, అందుకే వేసాను. ఇదిగోండి ఇది తాగుతూ కొంతసేపు రిలాక్స్ అవ్వాలి. టీ కూడా యాక్చువల్గా ఇలాగే అలవాటు అయింది. అంటే ఉదయాన్నే కొంచెం హడావిడిగా తాగేస్తాను ఒక కప్పు. ఆ తర్వాత మళ్ళీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం టీ వేసుకొని అలా కూర్చొని తాగుతాను అనమాట. సో దానికి బదులుగా ఈ రాగి జావ, ఇది రాగి మాల్ట్ అనొచ్చు అనుకుంటా, రాగి జావ కాదు. రాగి జావ చప్పగా అదే ఉప్పగా ఉంటుంది, మజ్జిగ వేసుకుని తాగుతాం. సో అది కూడా చాలా బాగుంటుంది, నాకు అది చాలా ఇష్టం దీనికంటే కూడా. కాకపోతే ఇదేంటంటే బలం అనమాట, వేడిగా తాగాలి అన్నప్పుడు ఇది బాగుంటుంది. మధ్యాహ్నం ఒక 10-11 ఆ టైంలో తాగాలి అంటే మజ్జిగ వేసుకొని తాగితే బాగుంటుంది అనమాట. స్వీట్ తగ్గింది, పర్లేదు, ఎక్కువ స్వీట్ ఉన్నా కూడా బాగోదు. అయితే ఇంక ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఇక్కడి నుంచి కంటిన్యూషన్ వ్లాగు ఇంకొక వ్లాగ్లో చూద్దురు కానీ, ఓకేనా? ఉంటాను మరి, బాయ్ అండి, బాయ్.